వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా ఊరు అనపర్తి. 2016లో మా నాన్నగారు చనిపోయారండి హార్ట్ అటాక్ వల్ల. ఆ సమయంలో మా వీధిలో వ్యక్తిగా నాగిరెడ్డి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు. మేము కూడా సాయం చేస్తూ ఉండేవాడు. మాకేం లేని టైంలో కూరగాయలు తెస్తూ, పాలు ఇస్తూ, అలాగా చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండగా మేము అలా ఇంట్లో మనిషిలాగా నమ్మడం మొదలుపెట్టాం. ఇంట్లో మనిషిలాగే తిరిగేవాడు. అయితే ఎప్పుడైతే నేను 10th క్లాస్కి వచ్చానో అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగారండి. నేను నిరాకరించాను. తర్వాత నేను 10th క్లాస్లో ఒప్పుకోకపోగా ఒక 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాక సంవత్సరం ఉన్నప్పుడు ఆ బాబుకి వాళ్ళ ఆవిడని వదిలేసి మళ్ళీ అప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడండి పెళ్లి చేసుకోమని. ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో ప్రతిసారి నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం, నన్ను కొట్టడం, చాలా టార్చర్ పెట్టేవాడండి. నన్ను మా అమ్మగారిని కూడా కొట్టడం, ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవా అని చెప్పేసి. మొన్న 30వ తేదీ కూడా మా ఇంటికి వచ్చి నా పీక పిసికి చంపేయబోయాడండి పెళ్లి చేసుకోనన్నానని చెప్పేసి. మళ్ళీ 8వ తేదీ మళ్ళీ వచ్చి మా ఫోన్లో ఉన్న డబ్బులు అన్నీ లాక్కొని వెళ్ళిపోయి ఆ రోజు కూడా రోడ్డు మీద అందరి ముందు కొట్టాడండి. మేము దాంతో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా మేము ఎస్ఐ గారు పిలుస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుండగా నాగిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు నన్ను జుట్టు పట్టుకొని కింద వేసేసి పీక పిసికి చంపేసే వరకు వదలనని చెప్పేసి నన్ను బెదిరించారండి. మా అమ్మగారు, రాజేంద్ర అనే వ్యక్తి, చిన్నారావు గారు అందరూ వచ్చి నన్ను కాపాడారండి. అంతమంది లాగినా ఆవిడ రాలేదండి. 2016లో నా భర్త అయిన నల్లమిల్లి సుధాకర్ రెడ్డి చనిపోయారండి హార్ట్ అటాక్ వల్ల. తర్వాత ఆ వీధిలో అబ్బాయి అయిన పడాల నాగలక్ష్మీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి మా కుటుంబానికి పరిచయం అయ్యాడండి. ఇంట్లో మనిషిగానే తిరిగాడు, ఇంట్లో మనిషిగానే మెలిగాడు. మాకు ఏ సహాయం కావాలన్నా చిన్న చిన్న కూరగాయలని ఏవైనా సహాయం చేస్తూ ఇంట్లో మనిషిగానే తిరిగాడండి. అలాగే నమ్మేం కూడా ఆ మనిషిని. మా పాప 10th క్లాస్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మా పాప నిరాకరించిందండి. తర్వాత 13 సంవత్సరాలు అయిన అమ్మాయిని, అల్లం రేణుక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనతో ఒక బాబుని కూడా కన్నాడండి. తర్వాత ఆ బాబుకు సంవత్సరం ఉన్నప్పుడు ఆ అమ్మాయిని వదిలేశాడు. తర్వాత దగ్గర నుంచి కూడా మా పాపని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతున్నాడండి. అది పెళ్లికి నేను చెయ్యను, అదేంటి నీకు పెళ్లి అయిపోయింది, పిల్లడు ఉన్నాడు అని నేను చెప్పిన ప్రతిసారి, లేదు మేము మా బతుకులు మేము బతుకుతామన్న ప్రతిసారి కూడా మమ్మల్ని కొట్టడం, తిట్టడం, హెరాస్మెంట్ చేయడం చేస్తున్నాడండి. నా కళ్ళెదురుకుండే మా అమ్మాయికి ఎన్నోసార్లు తాకరాని చోట తాకుతూ సెక్సువల్ అబ్యూస్ చాలా సార్లు చేశాడండి. ఎంత ఆపడానికి ప్రయత్నించినా కూడా కొట్టడం, తిట్టడం చేసేవాడు. మేము ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటామన్నా కూడా చంపేస్తామని బెదిరించిన కారణం చేత మేము గత 2.5 సంవత్సరాలుగా భరిస్తూ వచ్చాము. మొన్న 30వ తేదీ రాత్రి కూడా మళ్ళీ వచ్చి పాపనేమో కొట్టాడు. పీక పట్టుకొని మంచం మీద వేసి కూర్చొని పీక పిసికేసి ఆ గోబా ఈ గోబా పగలగొట్టాడు. పాప ఇంకా లాస్ట్ చావు బతుకుల సమయంలోని వెళ్ళి విడిపించానండి. విడిపించినప్పుడు కూడా నాకు కూడా చాలా దెబ్బలు కొట్టాడు. విడిపించడం కూడా చాలా కష్టమైపోయింది. పాప చివరి క్షణాల్లో కాపాడగలుసుకున్నాను. తర్వాత మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా మేము ఇంకా భరించలేక మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చుకున్నామండి. కంప్లైంట్ ఇచ్చుకుంటే మాకు ఎస్ఐ గారు రమ్మన్నారు. మేము పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్తుండగా నాగిరెడ్డి వాళ్ళ అమ్మగారైన పడాల భానుమతి గారండి పాపని నా కొడుకు మీదే కేసు పెడతావా అని చెప్పేసి జుట్టు పట్టుకొని కిందని పడేసి పీక పట్టుకొని పిసికేసిందండి. ఎంత వదలమన్నా కూడా వదలలేదు. అక్కడే ఉన్న మేమంతా, నేను, చిన్నారావు గారు, రాజేష్ గారు, అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా విడిపించగా ఒక 10 మంది లాగితే గాని ఆవిడ వదలలేదండి. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మేము అక్కడే ఆనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చి రాత్రి ఆ పాపను జాయిన్ చేశాము. పాప కోలుకోవడానికి కూడా చాలా టైమే పట్టింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.